హలో ఆల్ అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సార్, రైల్వే టెక్నీషియన్స్కి సంబంధించినటువంటి ఈ నోటిఫికేషన్ రావడం, అదేవిధంగా ఆన్లైన్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ చేసేసుకున్నారు. మరి ఈ రైల్వే టెక్నీషియన్స్కి సంబంధించినటువంటి రైల్వే ఎగ్జామ్స్లో ఇక్కడ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జామ్ అని చెప్పాలి. ఎందుకంటే కేవలం CBT 1 పాస్ అయితే చాలు, మీకు ఖచ్చితంగా జాబ్ అనేది రావడం జరుగుతుంది, అంతే కదా. కేవలం CBT 1 పాస్ అయితే చాలు, మీకు ఖచ్చితంగా జాబ్ వస్తుందన్నమాట. అయితే ఈ టెక్నీషియన్కి సంబంధించి ప్రిపరేషన్లో భాగంగా చాలామంది మీలో ఏంటంటే కొత్తగా ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఉంటారు. అదేవిధంగా ఎప్పటి నుంచో ప్రిపేర్ అవుతున్నటువంటి సీనియర్ ఆస్పిరెంట్స్ ఉంటారు. అదేవిధంగా జస్ట్ కోచింగ్ కంప్లీట్ అయినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, జస్ట్ కోచింగ్ కంప్లీట్ అయిపోయి ప్రిపరేషన్లోకి వచ్చినటువంటి అభ్యర్థులు చాలామంది ఉంటారండి. అయితే సార్, ఇక్కడ గ్రేడ్ 1 వేకెన్సీస్ తక్కువ ఉన్నాయి, 300 దగ్గరలో ఉన్నాయి. సో మనకి గ్రేడ్ 3 మనం తీసుకున్నట్టయితే, గ్రేడ్ 3 టెక్నీషియన్స్ మనం తీసుకున్నట్టయితే దీని యొక్క సిలబస్ని ఒకసారి గమనిస్తే అండి, మనకి 100 మార్కులకి పేపర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. 100లో మనకి 50 మార్కులు ఏదైతే ఉందో, ఈ 50 మార్కులు అనేది మ్యాథ్స్ అండి. మరి 40 మార్కులు వచ్చేసరికి సైన్స్ అనమాట. ఓకేనా. మరి 10 మార్కులు వచ్చేసరికి జీకే. ఈ జీకేకి వచ్చేసరికి మనకి ఏవే కవర్ అవుతాయి ఇక్కడ: హిస్టరీ, ఎకానమీ, జాగ్రఫీ, అదేవిధంగా పాలిటీ, అదేవిధంగా స్టాక్ జీకే, అదేవిధంగా కరెంట్ అఫైర్స్, అంతే కదండి. సో ఇక్కడ దాదాపుగా 6 సబ్జెక్టులు మనం చదివితే 10 మార్కులు అనేది అలాట్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. సో ప్రిపరేషన్లో భాగంగా ఎవరైతే మీరు సిన్సియర్ ఆస్పిరెంట్స్ ఉంటారో, ప్రిపేర్ అయ్యేటప్పుడు ఇక్కడ ఈ 10 మార్కుల గురించి మనం పెద్దగా వర్రీ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే 10 మార్కుల కోసం టైం అనేది కేటాయించడం అనేది వేస్ట్ అనమాట. మరి 50 మార్కులు మ్యాథ్స్ మీరు ఎలాగో చేస్తారు, మరి ఇక్కడ 40 మార్కులు సైన్స్ అనేది ఉందండి. ఓకేనా. సో మనకి ఇక్కడ 40 మార్కులు సైన్స్ అనేది ఉంది. సార్, ఇక 40 మార్కులు సైన్స్ ఎలా చదవాలి అనేది ఖచ్చితంగా మీ అందరికి ఉన్నటువంటి క్వశ్చన్. సార్, ఎవరైనా కానీ నేనేం చెప్తానంటే, జనరల్గా టెక్నీషియన్స్కి సంబంధించినటువంటి సైన్స్ ఏదైతే ఉందో, మనకి టెక్నీషియన్కి సంబంధించిన సైన్స్ ఎన్ని టాపిక్స్ ఉంటాయంటే ఓవరాల్గా 40 టాపిక్స్ ఉంటాయండి. ఓవరాల్గా 40 టాపిక్స్ ఉంటాయి. మీకు ఒకవేళ ఈ 40 టాపిక్స్ నేమ్స్ కావాలంటే కామెంట్ చేయండి. 40 టాపిక్స్ నేమ్స్ అనేది నేనే మీకు పెట్టే ప్రయత్నం చేస్తాను. 40 టాపిక్స్ కూడా నెక్స్ట్ వీడియో చేసే ప్రయత్నం చేస్తాను. అయితే సార్, ఇక్కడ 40 టాపిక్స్ ఏ సబ్జెక్టులు కవర్ అవుతున్నాయి సార్: ఫిజిక్స్, కెమిస్ట్రీ, అదేవిధంగా బయాలజీ, అండ్ దీంతో పాటుగా ఎన్విరాన్మెంటల్ సైన్స్ ఏదైతే ఉందో, ఈ సబ్జెక్ట్స్ మనకి 40 మార్కులు కవర్ అవుతున్నాయండి. సార్, అట్ ఫస్ట్ మీరు దయచేసి నా యొక్క రిక్వెస్ట్ వినండి. కోచింగ్ సెంటర్లో మీరు తీసుకున్నటువంటి నోట్స్లు కానీ, లేదా మార్కెట్లో రంగురంగుల పుస్తకాలు ఉంటాయి, ఓకేనా, ఆ బుక్స్ కానీ, లేకపోతే మార్కెట్లో ఇప్పుడు బుక్స్ కాకుండా కొత్తగా మ్యాగజైన్స్ అమ్ముతున్నారు, ఓకేనా. ఒక బుక్లో సండే బుక్లో ఉంటుంది, ఆ బుక్ని ఫాలో అయిపోతూ ఉంటారు చాలామంది. సార్, దయచేసి ఎవరు కూడా ఈ బుక్స్ని ఫాలో అవ్వకండి. ఇది నా స్ట్రాంగ్ రిక్వెస్ట్. మీరు ఏం ఫాలో అవ్వాలంటే 6th క్లాస్ నుంచి 10th క్లాస్ దాకా ఉన్నటువంటి NCERT బుక్స్లో ఉన్నటువంటి డేటా, ఓకేనా. NCERT బుక్స్లో ఉన్నటువంటి డేటా అంటే ఈ NCERT బుక్స్ ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటాయి. మరి మీలో చాలామంది తెలుగు మీడియం కూడా ఉంటారు. మీకు సొల్యూషన్ కూడా నేను చెప్తాను ఇక్కడ. 6th to 10th ఉన్నటువంటి NCERT బుక్లో ఉన్నటువంటి కాన్సెప్ట్లు అనేవి మీకు లైన్ టు లైన్ రావాలి. నార్త్ వాళ్ళు సక్సెస్ అవ్వడానికి, మన తెలుగు వాళ్ళు తక్కువ సక్సెస్ రేట్ ఉండడానికి గల కారణం ఏంటంటే లాంగ్వేజ్ ప్రాబ్లం. ఫస్ట్ లాంగ్వేజ్ ప్రాబ్లం అంటే ఏంటి? ఇక్కడ ఇంగ్లీష్ మీడియంలో ఉండడం వల్ల మనం ప్రిపేర్ అవ్వలేకపోతున్నాం, అంతే కదా. సో ఇప్పుడు మనకి రావాల్సినటువంటి క్లారిటీ ఏంటంటే, ఈ 40 టాపిక్లు ఏవైతే ఉన్నాయో, ఈ 40 టాపిక్లు ఈ 6th to 10th NCERT పుస్తకాల్లో ఎక్కడున్నాయో అనేది ఫస్ట్ మనకి తెలియాలి, ఓకేనా. ఫస్ట్ మనకు తెలియాలి. తర్వాత ఈ టాపిక్స్ని ఎప్పుడు కూడా మీరు ఏం చేయాలంటే షార్ట్ నోట్స్ అనేది రాసుకోవాలి, ఓకేనా. షార్ట్ నోట్స్ అంటే ఏంటంటే, ప్రతి టాపిక్ వైజ్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఇంపార్టెంట్ పాయింట్స్ మీరు రాసుకునేలా ఉండాలన్నమాట, అదేందా. సో షార్ట్ నోట్స్ అనేది ఏదైతే ఉందో షార్ట్ నోట్స్ రాసుకోవాలి. అదేవిధంగా ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా మీరు రాసుకోవాలన్నమాట. ఇలా మీరు రాసుకున్నటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రతిరోజు చదువుతూ రివైజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అండ్ తర్వాత మీకు ప్రతిరోజు కూడా, ఓకేనా, మీ యొక్క మద్దతుతోనే, అంటే మీరు సపోర్ట్ ఇస్తేనే నేనైతే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఇక్కడ మనకి ఎన్ని మార్కులు వెయిటేజ్? 40 మార్కులు వెయిటేజ్ అనమాట, ఓకేనా. సో ఫిజిక్స్, కెమిస్ట్రీ మీరు అంటే తెలుగు అకాడమీ బుక్స్, ఆంధ్ర పుస్తకాలు ఏవైతే ఉన్నాయో ఆంధ్ర పుస్తకాలు, లేదా తెలంగాణలో ఉన్నటువంటి పుస్తకాలు మీరు చదివిన ఫిజిక్స్, కెమిస్ట్రీ కాన్సెప్ట్లు ఆల్మోస్ట్ సేమ్.
కానీ ఈ బయాలజీకి వచ్చేసరికి ఏం చేశారంటే ఆంధ్ర తెలంగాణ పుస్తకాలకు ఎన్సీఆర్టీలో ఎగ్జాంపుల్స్ అనేవి న్యూ ఎగ్జాంపుల్స్ ఇచ్చాడండి, కొత్త ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరిగింది. ఓకేనా. అండ్ అదేవిధంగా కొన్ని కాన్సెప్ట్లో 8th క్లాస్లో ఉన్న 7th కూడా తెచ్చాడు, కొన్ని ఎగ్జాంపుల్స్ మార్చాడు, కొత్త కొత్త డయాగ్రామ్స్ కూడా యాడ్ చేయడం జరిగిందనమాట. ఓకేనా. సో ఇక్కడ ఫిజిక్స్ కెమిస్ట్రీ మీరు ఎన్సీఆర్టీ చదువుకున్నా కానీ ఈ బయాలజీ వచ్చేసరికి ఎన్ని మార్కులు వస్తాయంటే దాదాపుగా 15 మార్కులు, లీస్ట్గా 15 మార్కుల నుంచి 20 మార్కులకి మనకి పేపర్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. సరే ఇక 15 నుంచి 20 మార్కులకి మనం 6th నుంచి 10th క్లాస్ దాకా ఉన్నటువంటి బయాలజీ ప్లస్ ఇంటర్మీడియట్లోని ఒక 8 కాన్సెప్ట్లు ఉన్నాయి. ఆ 8 కాన్సెప్ట్లు కూడా మనం ఇంటర్మీడియట్లో కవర్ చేయాల్సినటువంటి అవసరం ఉందన్నమాట. ఈ కాన్సెప్ట్స్ చదివి మీకు విషయం తెలుసా, సైన్స్ మీరు సాల్వ్ చేసేటప్పుడు సైన్స్లో మీకు టఫ్గా ఉన్నటువంటి సబ్జెక్ట్ ఏదంటే బయాలజీ. కావాలంటే పాత గ్రేడ్ 3 టెక్నీషియన్స్ బయాలజీ పేపర్ చూడండి, బయాలజీ మీకు కష్టంగా ఉంటుంది అనమాట. అంటే కాన్సెప్ట్ ఇచ్చాడు కానీ ఏమవుతుందంటే అప్లికేషన్ బేస్డ్ క్వశ్చన్స్ అనేది అడగడం జరుగుతుంది. ఓకేనా. దీన్ని మనం ఆన్సర్ చేయాలంటే కానీ అప్లికేషన్ బేస్డ్ ఎదుర్కోవాలంటే మన దగ్గర కంప్లీట్గా కాన్సెప్ట్ అనేది రావాలి. ఓకేనా. సో ఇది గుర్తుపెట్టుకోండి. సో మనకి టెక్నీషియన్ గ్రేడ్ 3 జాబ్ రావాలి అంటే అట్ ఫస్ట్ మనకి ఏం కావాలంటే సిలబస్ మీద అవగాహన ఉండాలి. ఓకేనా. సిలబస్ అనేది వితిన్ 2 monthsలో మనం కంప్లీట్ చేసుకోవాలి. సైన్స్ సిలబస్ ఏదైతే ఉందో వితిన్ 2 months. సో మోస్ట్లీ ఎగ్జామ్ కూడా దగ్గర సెప్టెంబర్లో జరిగే అవకాశాలు అయితే కనబడుతూ ఉన్నాయి. ఓకేనా. వితిన్ 2 monthsలోనే మనం కంప్లీట్ చేసుకుంటే ఈజీగా సక్సెస్ అవుతాం అనమాట. ఓకేనా. సో అది గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు మీకు గ్రేడ్ 3 టెక్నీషియన్ సంబంధించినటువంటి బయాలజీ క్లాసెస్ అయితే కంప్లీట్గా నేనే చెప్పడం జరుగుతుందండి. బయాలజీ క్లాస్ ఆల్మోస్ట్ 100% కంప్లీట్ అయిపోయి మళ్ళీ వాటిని ఇప్పుడు కొత్త అప్డేట్ పేరుతో ఎవరైతే తీసుకున్నారో వారికే ఒక్కొక్క చాప్టర్ మళ్ళీ చెప్తూ పాత వీడియోలు డిలీట్ చేసి మళ్ళీ కొత్త వీడియోలు మళ్ళీ యాడ్ చేస్తాను. అంటే అప్డేట్ ఏదైతే ఉందో ఒక అప్డేట్ అంటే ఇంకా డెప్త్ అనేది కొంచెం ఇంటర్మీడియట్ టచ్ చేస్తూ చెప్తూ ఉంటానమాట. సో కాబట్టి ఈ ఎవరైతే బయాలజీ ఒకవేళ 15 నుంచి 20 మార్క్స్ ఈజీగా మేము సాధించాలనుకుంటే కనుక మీకు కామెంట్ బాక్స్లో యాప్ లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. 6 నెలల వ్యాలిడిటీకి 249 రూపీస్తో బయాలజీ అనేది విత్ పీడిఎఫ్ అనేది మీరు ప్రింట్ తీసుకోవచ్చు. ఓకేనా. సో అదేవిధంగా మీకు లైవ్ క్విజ్ కూడా యాప్లో కూడా లైవ్ డిస్కషన్స్ లేదా లైవ్ క్విజెస్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉంటే కనుక తీసుకోవచ్చు. ఓకేనండి. థ్యాంక్ యూ.